Hi friends, welcome to Maths with Money channel. So there is a notification from the High Court of Andhra Pradesh regarding 1620 vacancies. So High Court of Andhra Pradesh release చేసిందంటే హై కోర్టులో జాబ్స్ కాదమ్మా ఇవి. సో డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించి డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాటికి సంబంధించి అనమాట. ఓకే, సో చాలామంది ఈ హైకోర్టు నోటిఫికేషన్ అనగానే హైకోర్టులో జాబ్స్ అనుకుంటున్నారు. నో, సో ఇట్ ఈస్ రిగార్డింగ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. ఓకే, సో టోటల్ 1620 వేకెన్సీస్ వచ్చాయి. సో ఇవన్నీ ఒకే జాబ్ కాదు, దీంట్లో ఒక 10 డిఫరెంట్ పోస్ట్ ఉన్నాయి. సో ఒక్కొక్క పోస్ట్లో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. అట్లా ప్రతి వేకెన్సీ అన్ని వేకెన్సీస్ కలిపి టోటల్ 1620 వేకెన్సీస్ వచ్చాయి. సో దానికి ఎలిజిబిలిటీ ఏంటి, వాట్ ఈస్ ద సిలబస్ ఫర్ ఈచ్ ఎగ్జామ్ అండ్ వాట్ ఈస్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ పోస్ట్ వైజ్ ఒక్కొక్క పోస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలానే డిస్ట్రిక్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, జనరల్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, విమెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, అవన్నీ కూడా ఇన్ డీటెయిల్ ఈ వీడియోలో చెప్పుకుందాం. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, దీనికి సంబంధించిన కోర్సు మన యాప్లో మనం ఏం ప్రొవైడ్ చేయట్లేదు. జస్ట్ ఈ నోటిఫికేషన్ అనేది చాలా తక్కువ మందికి తెలుస్తుంది అనమాట. సో దాన్ని కొంచెం మన అవేర్నెస్, అంటే ఈ నోటిఫికేషన్ గురించి అవేర్నెస్ చెప్పడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, మనం ఏం కోర్సు కూడా దీనికి ప్రొవైడ్ చేయడం లేదు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో బేసిక్గా మనకి ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫస్ట్ మనం పెట్టుకోవాలి. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ అనేది మే 13th నుంచి, ఓకే, మే 13th నుంచి జూన్ 2 లోపల మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో లాస్ట్ డేట్ అనేది ఏంటంటే జూన్ 2 అప్ టు రాత్రి 11:59 వరకు మీరు పెట్టుకోవచ్చు. ఆన్లైన్ అంటే ఆన్లైన్ మోడ్లోనే ఈ అప్లికేషన్ అనేది మీరు పెట్టాలి. ఓకే, సో మనకి మెయిన్ వెబ్సైట్ ఏంటంటే apsc.gov.in మీకు నోటిఫికేషన్ ఉంటుంది. అలానే ఆన్లైన్ అప్లికేషన్కి విండో కూడాను మీకు మే 13th ఓపెన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అయితే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఫర్ ద ఎంప్లాయీస్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. హూ ఆర్ ప్రెజెంట్లీ వర్కింగ్ యాజ్, అంటే ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి ప్రెజెంట్లీ వర్కింగ్ యాజ్ కాంట్రాక్టువల్ ఆర్ అవుట్ సోర్సింగ్ ఆర్ డైలీ వేజ్ ఎర్నర్స్, muscles who have been appointed or engaged by High Court of Andhra Pradesh or AP SLSA or AP High Court Legal Service Committee or principal district judges in Andhra Pradesh or who have been appointed or engaged by the principal district judge cum chairman, వీళ్ళతోని అపాయింట్ చేయబడ్డ వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఆ కోర్ట్స్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అవ్వచ్చు, స్పెషల్ కోర్ట్స్ అవ్వచ్చు, మార్నింగ్ కోర్ట్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ అంటే ఆల్రెడీ కోర్టుకు సంబంధించిన వాటిలో చేస్తున్న వాళ్ళు ప్రెజెంట్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్ సోర్సింగ్, వీళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి మాత్రం దాని ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ విల్ బి అవైలబుల్ ఎట్ ద కన్సర్న్డ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 13th జూన్ టు 24th జూన్. చూడండి, మామూలుగా అంటే మిగతా నార్మల్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా జూన్ 2 వరకు ఉంటుంది, మే 13th నుంచి. కానీ ఎవరైతే ఇలా జాబ్స్ ఆల్రెడీ కోర్టులో చేస్తున్నారో వాళ్ళకి మాత్రం జూన్ 13th నుంచి జూన్ 24th వరకు ఆన్లైన్ పోర్టల్ అనేది వాళ్ళకి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ఉంటుంది. అండ్ వాళ్ళు జూన్ 24th లాస్ట్ 11:59 PM వాళ్ళు అప్లై చేసుకోవాలి. బట్ వాళ్ళు కూడా అప్లై చేయాల్సింది ఆన్లైన్ మోడ్లోనే, వాళ్ళకి ఏమి ఒక ఫామ్ ఇచ్చేసి ఆఫ్లైన్లో పెట్టమని కాదు. ఓకేనా, సో వాళ్ళకి డిఫరెంట్ డేట్స్, నార్మల్ ఆస్పిరెంట్స్కి డిఫరెంట్ డేట్స్. ఓకే, ప్లీజ్ ఎన్ష్యూర్ దట్. అండ్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఇట్ ఈస్, మనకి టోటల్గా 10 టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేవి దీంట్లో ఉన్నాయి. ఓకే, ఆ జాబ్స్ ఏంటనేవి నేను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే, సో బేసిక్గా మనకి ఇవి ఏవైతే ఉన్నాయంటే ఆఫీస్ సబార్డినేట్, ఓకే, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, కాపీయిస్ట్, డ్రైవర్ ఫర్ లైట్ వెహికల్స్, ఓకే, ఏవో పెద్ద లారీలు ఇవి కాదమ్మా, జీపులు, కార్లు అట్లాంటివి, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, గ్రేడ్ 3. వాటి యొక్క పే స్కేల్ అనేది ఇక్కడ నేను క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అన్నిటికన్నా తక్కువ పే స్కేల్ ఉన్నది ఇది, ఏది ఆఫీస్ సబార్డినేట్. అన్నిటికన్నా ఎక్కువ పే స్కేల్ ఉంది స్టెనోగ్రాఫర్, గ్రేడ్ 3. ఓకే, సో బే స్కేల్ ఆధారంగా చేసుకొని తర్వాత వాళ్ళకు ఒక క్వాలిఫికేషన్స్ అనేవి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉన్నాయి. అయితే చాలా మందికి నోటిఫికేషన్ చూడగానే, అంటే ఈ నోటిఫికేషన్ రాగానే చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటి అంటే మేము ఇప్పుడు అన్ని జాబ్స్ అప్లై చేసుకోవచ్చా, లేకపోతే ఓన్లీ ఒక జాబే అప్లై చేయాలంటే ప్రతి జాబ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు 10కి 10 అప్లై చేసుకోకూడదని ఏం లేదు. ఓకే, కానీ ఇండివిజువల్గా అప్లై చేసుకోవాలి, ప్రతిదీ వేరేగా అప్లై చేసుకోవాలి. ప్రతిదానికి సెపరేట్ ఫీజు ఉంటుంది. ఆ ఫీజు ఎంత అనేది మనం లాస్ట్లో తెలుసుకుందాం.
ఓకే, సో ఇక్కడ ఫస్ట్ది నేను ప్రతిదీ క్వాలిఫికేషన్ చాలా క్లియర్గా చెప్తాను, ఎందుకంటే నోటిఫికేషన్ అంతా చదువుకునే బదులు ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫీస్ సబార్డినేట్ గురించి చెప్తే 2 క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. 7th క్లాస్, నాట్ మోర్ దాన్ ఇంటర్మీడియట్, అంటే 7th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా కూడా పర్లేదు. ఓకే, ఇంటర్మీడియట్ ఖచ్చితంగా పాస్ అవ్వాలని కాదు, కానీ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా పర్లేదు. అండ్ ఇంటర్మీడియట్ కన్నా మీరు ఎక్కువ చదువులు చదివేశారు అనుకోండి, డిగ్రీలు ఇంజనీర్లు అయిపోయారు అనుకోండి, మీ యొక్క అప్లికేషన్ని యాక్సెప్ట్ చేయరు. సో మీరు గనక డిగ్రీ హోల్డర్స్ అయితే ఈ 7th క్లాస్ ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో ఆఫీస్ సబార్డినేట్ కానీ లేకపోతే డ్రైవర్ ఫర్ లైట్ వెహికల్స్ కానీ వీటిని మీరు అప్లై చేయకూడదు. ఓకే, నెక్స్ట్ అంతేకాకుండా ప్రొఫెషనల్ స్కిల్స్ లైక్ కుకింగ్, ప్లంబింగ్ ఇట్లాంటివి ఏవైతే పనులు ఉంటాయో, అంటే ఈ ఆఫీస్ సబార్డినేట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ జడ్జ్ క్వార్టర్స్లో కానీ వాళ్ళ దగ్గర వాళ్ళ పనులు చేయడం అనమాట. ఓకే, మీ కుకింగ్ ప్రొఫెషనల్ స్కిల్ అనుకోండి, అక్కడ మీరు వెళ్ళి కుకింగ్ చేయాలి. ప్లంబింగ్ అనుకోండి, ప్లంబర్ వర్క్స్ చేయాలి. ఇట్లాంటి వర్క్స్ కోసం మీకు తీసుకుంటారు అనమాట. ఓకే, పే స్కేల్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఇది మినిమం బేసిక్ పే అనమాట. 20,000 అనేది మినిమం బేసిక్ పే, దాని మీద డిఏ హెచ్ఆర్ఏ ఉంటాయి. ఇవన్నీ కూడాను కాంట్రాక్ట్ జాబ్స్ కాదమ్మా, ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ ప్రతి ఎగ్జామ్కి కూడాను, ఏ ఎగ్జామ్ అయినా ఏ పోస్ట్ అయినా కూడాను ఏజ్ లిమిట్ అనేది 18 to 42 years ఉంటుంది. అండ్ ఇట్ ఈజ్ రిలాక్సేషన్ అప్ టు సమ్ రిలాక్సేషన్ ఉంది కొన్ని వాటికి, చూద్దాం అది ఏంటంటే ఒక నిమిషం. ఏజ్ రిలాక్సేషన్కి వచ్చేసరికి 5 years రిలాక్సేషన్ గివెన్ టు ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్, వీళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంది. అలానే బెంచ్ మార్క్ డిసబిలిటీస్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఉన్న వాళ్ళకి 10 years వరకు రిలాక్సేషన్ ఉంది. అలానే ఎక్స్ సర్వీస్ మెన్స్ కి వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళకి రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, బేస్డ్ ఆన్ ది సర్వీస్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే, సో అది అన్ని జాబ్స్కి ఒకటేనమ్మా. నెక్స్ట్ ఎగ్జామ్కి వచ్చేసరికి ప్రతి ఎగ్జామ్ అంటే ఇప్పుడు ప్రతిదానికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ప్రతిదానికి ఆన్లైన్ టెస్ట్ ఒకటి ఉంటుంది. సో ఆన్లైన్ టెస్ట్లో సిలబస్లు డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, సో ప్రతి ఆన్లైన్ టెస్ట్ కూడాను 90 minutes అంటే గంటన్నర ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, సో కొన్ని జాబ్స్కి స్కిల్ టెస్ట్ ఉంటుంది, కొన్ని జాబ్స్కి స్కిల్ టెస్ట్ ఉండదు. కొన్ని జాబ్స్కి ట్రాన్స్క్రిప్షన్ టెస్ట్ ఉంటుంది. ట్రాన్స్క్రిప్షన్ టెస్ట్ అంటే షార్ట్ హ్యాండ్ టు లాంగ్ హ్యాండ్ అనేది రాయడం అనమాట. అది ఓన్లీ స్టెనోగ్రాఫర్కి మాత్రమే ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ప్రతి జాబ్కును చాలా క్లియర్గా ఏజ్ లిమిట్ అనేది అన్నిటికీ కామన్, అన్నిటికీ సిబిటి మోడ్ యొక్క టైం కామన్. సో సిబిటి ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు ఆఫీస్ సబార్డినేట్ గురించి చూసుకుంటే జీకే అండ్ ఇంగ్లీష్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేవి 3 ఉంటాయి. సో జీకే 40 marks, ఇంగ్లీష్ 10 marks, మెంటల్ ఎబిలిటీ 30 marks. ఓకే, వీటి యొక్క సిలబస్లు అనేవి నేను డిస్కస్ చేస్తాను తర్వాత వీడియోలోని. తర్వాత దీనికి స్కిల్ టెస్ట్ ఏమీ ఉండదు. నెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ టెస్ట్ కూడా ఉండదు. ఓకేనా, నెక్స్ట్ అలానే రికార్డ్ అసిస్టెంట్ వీళ్ళకి మినిమం ఇంటర్మీడియట్ ఉండాలి. ఓకే, క్వాలిఫికేషన్. తర్వాత వీటికి సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ ఉండదు, ఓన్లీ జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. ఓకే, స్కిల్ టెస్ట్ ఉండదు, ట్రాన్స్క్రిప్షన్ టెస్ట్ ఉండదు. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్కి ఏంటంటే మినిమం 10th class ఇస్ ద క్వాలిఫికేషన్. సో కమింగ్ టు ఎగ్జామ్ ప్యాటర్న్ 40 జనరల్ స్టడీస్ ఆర్ జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ 10 marks అండ్ మెంటల్ ఎబిలిటీ 30 marks ఉంటుంది. నెక్స్ట్ కాపీయిస్ట్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఇస్ ద క్వాలిఫికేషన్. అంతేకాకుండా ఈ కాపీయిస్ట్ అన్న అతను ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా పాస్ అవ్వాలి. ఫర్ సపోజ్ హయ్యర్ గ్రేడ్ అప్లికెంట్స్ ఎవ్వరూ లేకపోతే లోవర్ గ్రేడ్ ఉన్నా కూడా వాళ్ళని తీసుకుంటారు, కానీ ఖచ్చితంగా హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ టెస్ట్లో ఖచ్చితంగా వాళ్ళు పాస్ అయి ఉండాలి. కమింగ్ టు ఎగ్జామ్ మోడ్, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే జనరల్ నాలెడ్జ్ 40, ఇంగ్లీష్ 40, మెంటల్ ఎబిలిటీ ఉండదు. నెక్స్ట్ డ్రైవర్ ఫర్ లైట్ వెహికల్స్ వచ్చేసరికి 7th class, నాట్ మోర్ దాన్ ఇంటర్మీడియట్. చెప్పాను కదా, నాట్ మోర్ దాన్ ఇంటర్మీడియట్ మీనింగ్ ఏంటంటే మీరు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ ఇంటర్మీడియట్ కన్నా హైయర్ ఎడ్యుకేషన్ చదివితే మాత్రం మీ అప్లికేషన్ని తీసుకోరు. సో మినిమం 7th class పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ అంతేకాకుండా లైట్ వెహికల్స్ ఏవైతే లైట్ మోటార్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లైసెన్స్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఓకే, మీరు లైసెన్స్ హోల్డర్ అయి ఉండాలి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ 40, ఇంగ్లీష్ 10, మెంటల్ ఎబిలిటీ 30. అండ్ కాపీయిస్ట్కి 50 marks స్కిల్ టెస్ట్ ఉంటుంది. అలానే డ్రైవర్కి కూడాను 20 marks స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఈ 20 marks స్కిల్ టెస్ట్ అంటే ఇక్కడ ఏమి స్కిల్ టెస్ట్ అంటే ఏ స్కిల్ ఇక్కడ మనకు కావాలి, డ్రైవింగ్ స్కిల్. సో కాబట్టి 20 marks ఏంటంటే డ్రైవింగ్ చేసిన తర్వాత మీ యొక్క డ్రైవింగ్కి ఇచ్చే మార్క్స్ ఈ 20 marks.
అలానే కాపీయిస్ట్ ఉంది కదా, ఈ 50 మార్క్స్ స్కిల్ టెస్ట్ ఏంటి అంటే యూ హ్యావ్ టు టైప్ రైట్. టైప్ అనేది టైప్ కొట్టాలి మీరు. ఓకే, టైపింగ్ టెస్ట్ అనమాట అది, ఆ స్కిల్ టెస్ట్. అంటే స్కిల్ టెస్ట్ మీనింగ్ ఏంటంటే ఆ యొక్క జాబ్ కి ఏ స్కిల్ అయితే అవసరమో ఆ స్కిల్ మీద టెస్ట్ ఉంటుంది, అది స్కిల్ టెస్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జామినర్కి ఏంటంటే ఇంటర్మీడియట్ ఈస్ ద మినిమం క్వాలిఫికేషన్ అండ్ ప్యాటర్న్ వచ్చేసరికి 40 ఇంగ్లీషు 40 జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, నో మెంటల్ ఎబిలిటీ. అండ్ ఫీల్డ్ అసిస్టెంట్కి వచ్చేసరికి డిగ్రీ. ఇక్కడ నుంచి చూడండి, మీరు అందరూ డిగ్రీ హోల్డర్స్ అనుకోండి, బీటెక్ కానీ డిగ్రీ ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళందరూ కూడాను ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ వీటికి మీరు ఎలిజిబుల్. కానీ ఫీల్డ్ అసిస్టెంట్కి వచ్చేసరికి ఏ డిగ్రీ ఉన్నా పర్వాలేదు, మీకు జనరల్ నాలెడ్జ్లో 40, ఇంగ్లీష్లో 40 ఉంటుంది. ఓకే, నో మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ అండ్ నో స్కిల్ టెస్ట్. అలానే జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసరికి ఏంటంటే ఎనీ డిగ్రీతో పాటుగా దే మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్. కంప్యూటర్ ఆపరేషన్ ఎలా చేయాలి అన్న దాని మీద ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఇప్పటి ఆస్పిరెంట్స్ ఎవరైనా కూడా డిగ్రీ చదువుకున్నాడంటే అది ఖచ్చితంగా కంప్యూటర్ మీద కొంత అవగాహన ఉంటుంది కాబట్టి మీరు జూనియర్ అసిస్టెంట్ పెట్టవచ్చు. ఓకే, కమింగ్ టు సిబిటి ఎగ్జామ్, జనరల్ నాలెడ్జ్ 40, ఇంగ్లీష్ 40 ఉంటాయి. ఓకే, టైపిస్ట్కి వచ్చేసరికి సేమ్ ఎనీ డిగ్రీ అండ్ కంప్యూటర్ ఆపరేషన్లో మస్ట్ నాలెడ్జ్ ఉండాలి. అంతేకాకుండా ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఓకే, అలా పాస్ అయితేనే టైపిస్ట్ ఎగ్జామ్కి మీరు క్వాలిఫై అయినట్టు. సిబిటిలో ఇంగ్లీష్ 40, జనరల్ నాలెడ్జ్ 40. అంతేకాకుండా స్కిల్ టెస్ట్ 50. ఈ స్కిల్ టెస్ట్ దేని మీద పెడతారంటే ఇంగ్లీష్ టైప్ రైటింగ్ అని చెప్పాను కదా, దాని మీద మీకు 50 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది, స్కిల్ టెస్ట్. ఓకే, సో ఈ స్కిల్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ ఎక్కడైతే ఉందో ఆ స్కిల్ టెస్ట్ కి మీకు ఫస్ట్ సిబిటితో పాటు పెట్టరు. సిబిటిలోని 1:2 రేషియోనో 1:3 రేషియోనో ఒక రేషియోలో తీసుకుని మీకు రిజల్ట్ వదులుతారు సిబిటికి. ఆ రిజల్ట్ లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే స్కిల్ టెస్ట్ కి పిలుస్తారు. ఓకేనా, 1:3 కానీ లేదా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటుంది సిబిటికి, దానికి సంబంధించినట్టుగా స్కిల్ టెస్ట్ కి మీకు కాల్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. దీనికి వచ్చేసరికి చూడండి 4 క్వాలిఫికేషన్స్ మీరు ఉండాలి. ఎనీ డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి అండ్ కంప్యూటర్ ఆపరేషన్ లో ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి. అంతేకాకుండా ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అంతేకాకుండా ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ లెవెల్ ఏదైతే ఉందో అది కూడా ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అలా అయిన వాళ్ళకి మాత్రమే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి ఎలిజిబుల్ అనమాట. సో కమింగ్ టు ఎగ్జామ్ ప్యాటర్న్, జనరల్ నాలెడ్జ్ 40, ఇంగ్లీష్ 40 ఉంటుంది అండ్ 50 మార్క్స్ స్కిల్ టెస్ట్. ఈ స్కిల్ టెస్ట్ దేని మీద ఉంటుందంటే టైప్ రైటింగ్ మీద ఉంటుంది. దానితో పాటుగా ట్రాన్స్క్రిప్షన్ టెస్ట్ ఏంటంటే రిగార్డింగ్ షార్ట్ హ్యాండ్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ టు లాంగ్ హ్యాండ్ రైటింగ్ కన్వర్షన్ అనమాట, అది ట్రాన్స్క్రిప్షన్ టెస్ట్ ఉంటుంది. సో ఇట్లా 10 పోస్ట్ కి డిఫరెంట్ సిబిటి ఎగ్జామ్స్, డిఫరెంట్ స్కిల్ టెస్ట్, డిఫరెంట్ ట్రాన్స్క్రిప్షన్ టెస్ట్ అనేవి పెడతారు. ఓకే, సో ఎవ్రీ ఎగ్జామ్ ఒకే రోజు జరిగిపోవన్నీ ఎగ్జామ్స్ డిఫరెంట్ డేస్ లో ఉంటాయి కాబట్టి ఒకే పర్సన్ చాలా ఎగ్జామ్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అయితే మరి మెరిట్ లిస్ట్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేసరికి స్కిల్ టెస్ట్ ఏమి ఉండదు కదా. దేనికైతే స్కిల్ టెస్ట్ లేదో వాటన్నిటికీ కూడాను ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉందో ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లోనే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. సో రికార్డ్ అసిస్టెంట్ కి, ప్రాసెస్ సర్వర్ కి, ఎగ్జామినర్ కి, ఫీల్డ్ అసిస్టెంట్ కి, జూనియర్ అసిస్టెంట్ కి వీటన్నిటికీ కూడాను మీకు సిబిటి మీదే మెరిట్ లిస్ట్ ఉంటుంది. దేనికైతే స్కిల్ టెస్ట్ ఉందో లైక్ కాపీయిస్ట్ కి, టైపిస్ట్ కి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి వీటికి ఓన్లీ స్కిల్ టెస్ట్ మీద, అంటే సిబిటి అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. దాంట్లో మీకు 100కి 90 వచ్చినా 100కి 100 వచ్చినా కూడా ఆ మార్క్స్ అనేవి క్వాలిఫై అయ్యారా లేదా అని చూస్తారు. ఓకే, అది అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ లో మార్క్స్ ని బేస్ చేసుకుని మాత్రమే మెరిట్ లిస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు డ్రైవర్కి వచ్చేసరికి డ్రైవర్ అనేది సిబిటి క్వాలిఫైయింగ్ మార్క్స్ చూస్తారు, అది క్వాలిఫై అవ్వాలి అండ్ దాంట్లో మార్క్స్ తో పాటుగా స్కిల్ టెస్ట్ ఉంది కదా, డ్రైవింగ్ స్కిల్, ఆ స్కిల్ టెస్ట్ మార్క్స్ రెండింటిని కలిపి డ్రైవర్ కి చూస్తారు మెరిట్ లిస్ట్. ఓన్లీ డ్రైవర్ కి మాత్రమే రెండింటిని, మిగతావన్నీ కూడాను స్కిల్ టెస్ట్ ఉన్న వాటికి స్కిల్ టెస్ట్ మీద, సిబిటి మాత్రమే ఉన్న వాటికి సిబిటి మీద మెరిట్ లిస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ ఇంకొకటి థింగ్ ఇంకా చాలా మంది ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇందాక మనం చెప్పాం కదా ఆల్రెడీ ఎవరైతే ఈ కోర్స్ వీటిలోని వర్క్ చేస్తున్నారో కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ వాళ్ళకి మాత్రం టెస్ట్ ఎగ్జామ్ పెట్టే టైమింగ్స్ కూడా వాళ్ళకి ఆన్లైన్ మోడ్ డిఫరెంట్ గా చెప్పారు. June 13th నుంచి అప్లై చేసుకోవచ్చు.
అలాగే వాళ్ళకి ఇంకొకటి కూడా ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటి అంటే దే విల్ బి అవార్డెడ్ వెయిటేజ్ ఆఫ్ 1 మార్క్ ఫర్ ఎవ్రీ ఇయర్ ఆఫ్ సర్వీస్. వాళ్ళు సబ్జెక్టెడ్ టు ద మాక్సిమం 10 మార్క్స్ ఇన్ ద స్కిల్ టెస్ట్. అంటే స్కిల్ టెస్ట్ ఉన్న ఒక ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి ఫర్ సపోజ్. ఓకే, స్కిల్ టెస్ట్ ఉన్న ఎగ్జామ్ రాసినప్పుడు స్కిల్ టెస్ట్ టైంలోని వాళ్ళు 1 ఇయర్ సర్వీస్ చేస్తే 1 మార్క్ వాళ్ళకి అవార్డ్ చేస్తారు. సపోజ్ ఎవడో ఒకడు 5 ఇయర్స్ నుంచి దీంట్లో ఉన్నాడు అనుకోండి, వాడికి 5 మార్క్స్ వచ్చేస్తాయి అనమాట. వాడు సంపాదించుకున్న స్కిల్ టెస్ట్ మార్క్స్, స్కిల్ టెస్ట్ తో పాటుగా 5 మార్క్స్ వచ్చేస్తాయి. అంటే ఎన్ని ఇయర్స్ చేస్తే అన్ని మార్క్స్ వస్తాయి. అట్లా మాక్సిమం 10 మార్క్స్ వరకు వాడికి వేస్తారు. సపోజ్ వాడు 15 ఇయర్స్ నుంచి ఉన్నాడు అనుకోండి, 15 మార్క్స్ వేరు, 10 మార్క్స్ వేస్తారు, మాక్సిమం 10 మార్క్స్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ స్కిల్ టెస్ట్. అలానే మరి ఇప్పుడు నార్మల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనుకోండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో ఫర్ ఎవ్రీ 6 మంత్స్ ఆఫ్ సర్వీస్ 1 మార్క్, ఎవ్రీ 6 మంత్స్ కి 1 మార్క్ అనేది ఒకటి యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే, సపోజ్ వాడు ఒక 10 ఇయర్స్ చేశాడు అనుకోండి, 10 into 2 ఎంత, 20 మార్క్స్ వస్తాయి. అదే 15 ఇయర్స్ చేశాడు అనుకోండి, 15 into 2 30 రావు. ఎందుకంటే మాక్సిమం వెయిటేజ్ ఎంతవరకు 20 మార్క్స్ వరకు వాడికి ఇవ్వడం జరుగుతుంది. అంటే వాడికి ఆల్రెడీ వాడు ఎగ్జామ్ రాసి కొన్ని మార్క్స్ తెచ్చుకుంటాడు, వాటితో పాటుగా ఈ మార్క్స్ కూడా వాడికి యాడ్ అవుతాయి. ఓకే, ఇవి ఎవరికి అంటే ఆల్రెడీ ఎవరైతే ఇలా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, డైలీ వేజ్ ఎర్నర్స్ వీళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే, నార్మల్ ఆస్పిరెంట్స్ కాదు. దట్ ఈస్ ద ఎక్స్ట్రా వెయిటేజ్, ఎక్స్ట్రా వెయిటేజ్ అనొచ్చు, ఎక్స్ట్రా అడ్వాంటేజ్ టు దీస్ పీపుల్. ఓకే, క్లియర్. నెక్స్ట్, అంతేకాకుండా లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది, ఇది చాలా మందికి తెలియదు. ఓకే, మీరు ఏ డిస్ట్రిక్ట్ లో అయితే సెలెక్ట్ అవుతారో, సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఆ లాంగ్వేజెస్, ఆ డిస్ట్రిక్ట్ ఏవైతే లాంగ్వేజ్ ఉన్నాయో ఆ లాంగ్వేజెస్ అనేవి మీరు టెస్ట్లు పెడతారు, ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. మీరు అనంతపురం డిస్ట్రిక్ట్ కి క్వాలిఫై అయ్యారు అనుకోండి, ఖచ్చితంగా తెలుగు టెస్ట్, కన్నడ టెస్ట్ రెండు కూడా పాస్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు 10 మంది సెలెక్ట్ అయ్యారమ్మా అనంతపురంకి, 10 మంది కూడాను అందరూ కూడాను తెలుగు, కన్నడ క్వాలిఫై అయితే పర్వాలేదు. సపోజ్ క్వాలిఫై అయిన తర్వాత దాంట్లోనేమో మీరు కన్నడనో లేకపోతే క్వాలిఫై అయిన దాంట్లో మీరు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేకపోయారు అనుకోండి, అందుకే ఇక్కడ చెప్పాడు, క్యాండిడేట్స్ హూ హావ్ అడెక్వేట్ నాలెడ్జ్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ద సెడ్ లాంగ్వేజెస్ according to the needs of the district may be selected and such candidates shall be eligible for appointment in the district. సో ఆ డిస్ట్రిక్ట్ లోని వాళ్ళకి, అంటే ఈ రెండిట్లో మినిమం ఒకటైనా కూడా వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఎప్పుడు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, ఆ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ గా లేనప్పుడు. ఓకే, లేనప్పుడు ఖచ్చితంగా మీరు ఆ రెండిట్లో ఏదో ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ క్వాలిఫై అయినా పర్వాలేదు. అలా ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి కొన్ని ఉంటాయి, అవి మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. శ్రీకాకుళం అయితే తెలుగు అండ్ ఒరియా, విజయనగరం తెలుగు అండ్ ఒరియా, అండ్ చిత్తూరు తెలుగు అండ్ తమిళ్, అండ్ అనంతపురం తెలుగు అండ్ కన్నడ, అండ్ రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ కూడా తెలుగు. ఓకే, నెక్స్ట్ ఏజ్ లిమిట్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ వేకెన్సీస్కి వచ్చేసరికి ఆఫీస్ సబార్డినేట్ అనేవి 651 ఉన్నాయి, రికార్డ్ అసిస్టెంట్ 24, ప్రాసెస్ సర్వర్ 164, కాపీయిస్ట్ 194, డ్రైవర్ 28, ఎగ్జామినర్ 32, ఫీల్డ్ అసిస్టెంట్ 56, జూనియర్ అసిస్టెంట్ 230, టైపిస్ట్ 162 అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 79. సో టోటల్ గా 1620 వేకెన్సీస్ అనేవి ప్రెజెంట్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, సో ఈ వేకెన్సీస్ అనేవి అందరూ మీకు చెప్పేస్తారు, చాలా మంది ఆల్రెడీ వీడియో చేశారు, కానీ ఇండివిజువల్ వేకెన్సీస్ అనేది చాలా మంది తక్కువ చెప్తారు. ఇక్కడ ఇది మనం చాలా క్లియర్ గా, చాలా పర్ఫెక్ట్ గా మనం తయారు చేసింది యాజ్ పర్ ది నోటిఫికేషన్. సో చూడండి, ఆఫీస్ సబార్డినేట్ అనేది ప్రతి డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే అనంతపురంలో 43, చిత్తూరులో 85, ఈస్ట్ గోదావరి 43, ఇట్లా మనం ప్రతిదీ చదువుకుంటూ పోతే ఏం రాదు. కాబట్టి నేను ఒక్కొక్క స్లైడ్ ని ఒక 5 to 6 సెకండ్స్ ఉంచుతాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారు, స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ యొక్క డిస్ట్రిక్ట్ లోని ఆ యొక్క కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ GW ఉంది కదా, G అంటే జనరల్, W అంటే విమెన్. ఓకే, విమెన్ కోటాకి సంబంధించిన ఎన్ని ఉన్నాయి, జనరల్ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఓసీలో చూడండి, అదర్స్ చూసారా, అదర్స్ అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ సర్వీస్ మెన్ అవ్వచ్చు, లేకపోతే విజువల్లీ ఇంపైర్డ్ ఆర్ ఇయరింగ్ ఇంపైర్డ్ ఏదైనా అవ్వచ్చు ఈ అదర్స్ లోని. ఇవి మీరు ఒక్కసారి మీకు డౌట్ ఉంటే, మీరు ఆ కేటగిరీలో ఉంటే ఒక్కసారి నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఎన్ని ఉన్నాయి ఒక్కొక్కరికి. ఇప్పుడు 3 అంటే 3 కూడా ఖచ్చితంగా 3 కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి, లేకపోతే 3 కూడా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అనుకోవద్దు. ఈ 3లో ఒకటి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అవ్వచ్చు, ఒకటి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అవ్వచ్చు, ఒకటి హియరింగ్ ఇంపైర్డ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో కాబట్టి మీరు కనుక అదర్స్ లో ఉంటే ఒక్కసారి ఆ యొక్క సర్టెన్ రెస్పెక్టివ్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఆఫీస్ సబార్డినేట్. నెక్స్ట్ ఇలా ప్రతి దాంట్లో BCA, BCB, BCD, BCE
అండ్ ఎస్సీలో మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 3 గ్రూప్స్ ఉంటాయి, అండ్ ఎస్టీ. ఇట్లా ప్రతి దానికి సంబంధించి మనం పోస్ట్ వైజ్ తయారు చేయడం జరిగింది. చూడండి, రికార్డ్ అసిస్టెంట్ 24 వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్. ఓకే, జస్ట్ I will be here for 3 to 4 seconds to take screenshot of this. Okay, next record assistant. Copyist total 194 vacancies ఉన్నాయి. ఓకే, సో ఈ 194 లో చూడండి, అవుట్ ఆఫ్ 36 కృష్ణా డిస్ట్రిక్ట్ హ్యాస్ మోర్. నెక్స్ట్ డ్రైవర్ కమ్ లైట్. డ్రైవర్ చూడండి, ఎక్కడ కూడా లేడీస్ విమెన్ రిజర్వేషన్ ఉండదు ఇక్కడ ఇంకా. ఓకే, ఎందుకంటే డ్రైవర్ షుడ్ బి మెన్ కాబట్టి మెన్ మాత్రమే ఉంటాయి ఇక్కడ. సో టోటల్ 28 వేకెన్సీస్. దాంట్లో చూడండి కృష్ణా ఎక్కువ ఉన్నాయి, 7. నెక్స్ట్ ఎగ్జామినర్ 32 వేకెన్సీస్ ఉన్నాయి. సో సేమ్ యాజ్ యూజువల్ కృష్ణా 9 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ 56 ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ గుంటూరులో ఎక్కువ ఉన్నాయి. సో మీరు అందుకనే మీ యొక్క కేటగిరీలో మీరు విమెన్ అయితే విమెన్ కేటగిరీలో ఉన్నాయా లేదా, జనరల్ అయితే జనరల్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి చూసుకొని మీరు అప్లై చేసుకోండి. జూనియర్ అసిస్టెంట్ 230 ఉన్నాయి టోటల్గా. సో బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఎక్కువ వేకెన్సీస్ ఈస్ట్ గోదావరి అండ్ గుంటూరులో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఓపెన్ కేటగిరీ చూసుకుంటే చిత్తూరులో ఎక్కువ ఉన్నాయి. ఓకే, 12. సో అట్లా మీరు మీ కేటగిరీ వైజ్ చూసుకోండి ఒక్కసారి. ఓకే, నెక్స్ట్ టైపిస్ట్ ఓవరాల్గా 162 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో ఎక్కువ కృష్ణా ఉన్నాయి. నెక్స్ట్ ఓపెన్ కేటగిరీలో చూస్తే వైజాగ్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, జనరల్లో. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 టోటల్ 79 ఉన్నాయి. సో ఎక్కువ పోస్టు శ్రీకాకుళంలో ఉన్నాయి. ఓకే, సో జనరల్ వేకెన్సీస్ చూసుకుంటే వైఎస్ఆర్ కడపలో ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి చూడండి, మీ యొక్క డిస్ట్రిక్ట్కి సంబంధించి మీ యొక్క కేటగిరీకి సంబంధించి చూసుకొని మీరు ఎగ్జామ్ అనేది ఏ ఎగ్జామ్స్ పెట్టుకుంటే బెటరు అనేది చూసుకొని అప్లై చేయండి. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్కి మీరు ఫీజ్ సెపరేట్గా పే చేసుకోవాలి. కమింగ్ టు సిలబస్, ఈ పోస్ట్ ఉన్నాయి చూసారా, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీస్ట్. ఈ పోస్ట్ అన్నిటికీ కూడాను మనకి సిబిటీలోని ఓన్లీ జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉండదు. సో వీటికి సంబంధించి సిలబస్ జనరల్ నాలెడ్జ్లో ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అండ్ ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అండ్ ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అండ్ జనరల్ సైన్స్, డే టు డే సైన్స్, దట్ ఈస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇస్తుంటాడు. అండ్ సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసరికి రీడింగ్ కాంప్రిహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, పారా జంబుల్, సెంటెన్స్ జంబుల్, ఆడ్ సెంటెన్స్ అవుట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్, సెంటెన్స్ కంప్లీషన్, పారా కంప్లీషన్, సినోనిమ్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. అయితే మీకు అందరికీ ఒక డౌట్ ఉండదు, సార్ ఈ జాబ్స్ అన్నిటికీ కూడా లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకేలా ఉంటాయా అని. ఓకే, అది జనరల్ ఇంగ్లీష్ అవ్వచ్చు, జనరల్ నాలెడ్జ్ అవ్వచ్చు, మ్యాథ్స్ అవ్వచ్చు. మీరు ఏ జాబ్కి అయితే ప్రిపేర్ అంటే రాస్తున్నారో, అటెంప్ట్ ఇస్తున్నారో ఆ పోస్ట్కి ఎలిజిబిలిటీ, ఇప్పుడు కొన్ని పోస్ట్కి 7th క్లాస్ ఉంది, కొన్నిటికి 10th, కొన్నిటికి ఇంటర్మీడియట్, కొన్నిటికి డిగ్రీ ఉంది కదా. సో మీరు 7th క్లాస్ పాస్ అయితే చాలు అనే పోస్ట్ రాస్తున్నారు కదా, ఆ క్వశ్చన్స్ కూడా 7th క్లాస్ లెవెల్ ఉంటాయి. మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న పోస్ట్ రాశారనుకోండి, క్వశ్చన్స్ కూడా 10th లెవెల్లో ఉంటాయి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ రాస్తే క్వశ్చన్స్ అన్ని ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటాయి. డిగ్రీ ఉన్న ఎలిజిబిలిటీ ఉన్న క్వశ్చన్స్ రాస్తే మీకు క్వశ్చన్స్ అన్ని కూడా డిగ్రీ లెవెల్లో ఉంటాయి. ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్, ఏవైతే పోస్ట్కి మనకి మెంటల్ ఎబిలిటీ కూడా ఉందో వాటికి చూసుకునేసరికి జనరల్ నాలెడ్జ్కి వచ్చేసరికి సేమ్ ఇందాక మనం చెప్పుకున్న జనరల్ నాలెడ్జే, కానీ జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసరికి మనకి 10 క్వశ్చన్సే కదా, ఓన్లీ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సినానిమ్స్ అండ్ యానోనిమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఇంతే. ఆ 10 క్వశ్చన్స్ వీటి మీద వస్తాయి. నెక్స్ట్ 30 క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీ ఉంది చూసారా, వీటిలోని కోడింగ్ అండ్ డీకోడింగ్, సిల్లోజిజం, స్టేట్మెంట్ కంక్లూజన్, ఎనాలజీ, అర్థమెటిక్, నెంబర్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వెన్ డయాగ్రామ్స్, డెసిషన్ మేకింగ్, స్పేస్ విజువలైజేషన్, డైరెక్షన్ అండ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, ఎంబెడెడ్ ఫిగర్స్, మిర్రర్ ఇమేజెస్, కంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్, ఫిగర్ మ్యాట్రిక్స్, ఇవే వస్తాయి. అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ అనుకోండి, అంతే. ఓకే, దీంట్లోని మీకు అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ ఏం రావు. ఓకే, అండ్ వీటన్నిటికీ కూడా ప్రీవియస్ పేపర్స్ మీకు నెట్లో వెతికితే దొరుకుతాయి.
లాస్ట్ ఇయరే ఎగ్జామ్ జరిగింది. సో కాబట్టి దీనికి రిక్రూట్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. విత్ ఇన్ 3 to 5 monthsలో మీరు జాబ్లో జాయిన్ అయిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి చాలా ఫాస్ట్గా రిక్రూట్మెంట్ జరుగుతుంది. మీరు ఎగ్జామ్ రాసిన నుంచి 3 monthsలో మీరు జాయిన్ అయిపోయే సిచ్యువేషన్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. కాబట్టి మీరు ఈ ఎగ్జామ్స్లో ఏదైనా ఎగ్జామ్స్ మీరు రాద్దాం అనుకుంటే ఖచ్చితంగా అటెంప్ట్ ఇవ్వండి. మీరు ఆర్ఆర్బి ఎన్టీపీసీ రాసిన వాళ్ళు అవ్వచ్చు, ఎస్ఎస్సి సీజీఎల్ అవ్వచ్చు. బట్ చాలా సంవత్సరాల నుంచి మీరు ఆ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, మీరు కొంచెం కొట్టలేకపోతున్నాము అంటే ఇవి రాయండి. తర్వాత ఈ డ్రైవర్ జాబ్స్, ఈ ఆఫీస్ సబార్డినేట్ ఇవైతే ఉన్నాయో మీ రిలేటివ్స్లో కానీ వాళ్ళు ఎవరైనా కూడాను మేబీ అంత ఎక్కువగా చదువుకోకపోవడం వల్ల వాళ్ళు మంచి మంచి జాబ్స్ చేయలేకపోతే వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. జస్ట్ మీ రిలేటివ్స్లోనే ఎవరో ఉన్నారు, పాపం ఎక్కువ చదువుకోలేదు, 10th పాస్ అయ్యాడు అంతే, ఇంటర్మీడియట్ కూడా క్వాలిఫై అవ్వలేదు, బట్ వాడు డ్రైవింగ్ చాలా బాగా చేస్తాడు, వాడికి చెప్పండి. మీరు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల తను రేపు పొద్దున డ్రైవర్ జాబ్ కనుక కొడితే మీ పేరును జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. మీరు ఒక గవర్నమెంట్ జాబ్ ఇన్ఫర్మేషన్ తనకి షేర్ చేస్తున్నారు. ఇవి చాలా మందికి తెలియదు. సో అందుకని షేర్ చేయండి. డెఫినెట్గా దే విల్ బి గ్రేట్ఫుల్ టు యూ. ఓకే, నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి ఓపెన్ కాంపిటీషన్ అంటే ఓసీ, ఈడబ్ల్యూసి, ఈడబ్ల్యూఎస్, బీసీ కేటగిరీ హ్యాస్ టు పే 800 rupees ఫర్ ఈచ్ ఎగ్జామ్. అంటే మీరు 10 పోస్టులని 10 పెట్టారనుకోండి 8,000 కట్టాలి. ఓకే, 5 పెట్టారనుకోండి 4,000 కట్టాలి. ఓకే, అదే మీరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ అనుకోండి, మీరు 400 rupees పే చేస్తే చాలు. ఓకే, ఇప్పుడు కొన్ని జాబ్స్కి కొన్ని జాబ్స్కి ఏంటంటే స్కిల్ టెస్ట్ ఉంది కదా, కొన్ని జాబ్ స్కిల్ టెస్ట్ ఉంది కదా, ఆ స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు ఫస్ట్ సిబిటీ రాస్తారు 800 కట్టేసి, మీరు క్వాలిఫై అయ్యారు అనుకుందాం. క్వాలిఫై అయ్యాక స్కిల్ టెస్ట్ రాస్తే, స్కిల్ టెస్ట్ ఎలిజిబుల్ అయితే మళ్ళీ స్కిల్ టెస్ట్కి మళ్ళీ డబ్బులు కట్టాలి. అదవుతుందా? ఏదైతే టైపిస్ట్ అవ్వచ్చు, లేకపోతే మిగతా ఉన్నాయి కదా, ఇప్పుడు స్టెనో అవ్వచ్చు, వేటికి స్కిల్ టెస్ట్ ఉందో వాటన్నిటికి మీరు స్కిల్ టెస్ట్ క్వాలిఫై అయితే మళ్ళీ 800 రూపాయలు పెట్టాలి. ఓకే, మీరు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అయితే, అదే ఎస్సీ, ఎస్టీ అయితే మళ్ళీ 400 రూపాయలు కట్టాలి. మీరు అవ్వలేదు అనుకోండి, కట్టక్కర్లేదు. ఓకే, అలాగని అవ్వడం మానివద్దు, ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ ఈ ఆన్లైన్ ఫీజు అంతా కూడాను మీరు అప్లికేషన్ ఫీజు కానీ ఎగ్జామినేషన్ ఫీజు అంతా కూడాను ఆన్లైన్లోనే కట్టాలి. ఒకసారి కట్టేశాక రిఫండ్ అనేది ఇవ్వడం. ఓకే, టెస్ట్ సెంటర్స్కి వచ్చేసరికి మీకు 5 ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, ఆ 5 ప్రిఫరెన్సెస్లోనే మీరు పెట్టుకోవాలి. ఓకే, స్కిల్ టెస్ట్ వచ్చేసరికి మ్యాక్సిమం విజయవాడలో ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద అప్లికేషన్ ప్రాసెస్. అప్లికేషన్ ఎలా పెట్టాలి అంటే మీకు hcgov.in apHCGov.inలోకి వెళ్తే మీకు ఒక్కసారి లింక్ ఓపెన్ అయ్యే ముందు ఫస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో 2 parts ఉంటాయి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ ఏంటంటే 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు అందరికీ తెలుసు, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది పెట్టేశాడు. ఎస్ఎస్సి అవ్వచ్చు, ఏపీఎస్సి అవ్వచ్చు, టీజీపీఎస్సి అవ్వచ్చు. ఓటీపీఆర్ ఫస్ట్ అది మీరు ఫిల్ చేయాలి. ఆ తర్వాత మీరు ఏ ఎగ్జామ్ అయితే అప్లై చేస్తారో అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆఫ్టర్ కంప్లీటింగ్ పార్ట్ ఏ క్యాండిడేట్ విల్ గెట్ ఓటీపీఆర్ ఐడి. చాలా ఇంపార్టెంట్ అమ్మా. 1 time ప్రొఫైల్ పాస్వర్డ్ ఐడి అండ్ పాస్వర్డ్. బై యూజింగ్ ద సేమ్ యూ హ్యావ్ టు అప్లై ది మల్టిపుల్ పోస్ట్స్ అండ్ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్. సో మీరు ఆ ఓటీపీఆర్ అనేది ఒకటే ఉంటుంది. ఓకే, దాంతో మీరు ఈ 10 పోస్టులకి కావాలంటే 10, 8 అయితే 8, 5 అయితే 5 మీరు అప్లై చేసుకుంటారు. ఓకే, అండ్ ద క్యాండిడేట్ షుడ్ యూజ్ ఓన్లీ 1 మొబైల్ నెంబర్. చాలా ఇంపార్టెంట్. చాలా మంది 10 మెయింటైన్ చేస్తారు, ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క నెంబర్ అని పెట్టుకుంటారు. కాదు, ఒక మొబైల్ నెంబరే వైల్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ అండ్ డిస్ట్రిక్ట్స్. అండ్ దే విల్ రిసీవ్ ఏ యూనిక్ ఇండివిజువల్ అప్లికేషన్ నెంబర్ ఫర్ ఈచ్ పోస్ట్. చూడండి, అన్నిటికీ ఒకే నెంబర్ రాదు, ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క అప్లికేషన్ నెంబర్ వస్తుంది. దాన్ని పట్టుకొని రేపు పొద్దున్న మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళాలి. ఓకే, మీకు ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే యూజర్ గైడ్ ఉంటుంది. దాంట్లోని మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళగానే ఆ యూజర్ గైడ్ ఓపెన్ చేస్తే మీకు ఏమైనా అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా దాంట్లో క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ మీరు పక్కన పెట్టుకోవాలి, ఇవి చాలా మంది తెలియదు. అప్లై చేసినప్పుడు ప్రతిదీ పెట్టుకోకుండా, ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇంట్లోని ల్యాప్టాప్స్ ఏం లేనప్పుడు బయట నెట్ సెంటర్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక వాడేమి ఇవి కావాలంటే మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ తీసుకెళ్ళి ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు ఏ కేటగిరీ అయితే, అంటే ఓబీసీయా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా ఇవి ఉంటాయి కదా, మీరు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అయినా, ఎక్స్ సర్వీస్ మెన్ అయినా, వీటన్నిటికీ కూడా సర్టిఫికేట్స్ కావాలి. ఓకే, ఆ రిజర్వేషన్స్ కట్టి ఓకే ఆ సర్టిఫికేట్స్, అలానే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్. అంటే ఇప్పుడు 10th సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్స్ ఏవైతే కావాలో, కమ్యూనిటీ సర్టిఫికేట్స్, ఓకే ఇవన్నీ కూడా పెట్టుకుంటారు. ఓకే, బర్త్ సర్టిఫికేట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ 10th సర్టిఫికేట్, అంతే, 10th class సర్టిఫికేట్ చాలు. నెక్స్ట్
The applicants who intends to avail reservation under backward class BCA, BC or D any shall upload community certificate and also certificate of non-creamy layer. So non-creamy layer వాళ్ళే BC కింద వస్తారు, otherwise they comes under OC as per law. వాళ్ళు కనుక in case of failure to upload the certificate, his candidature will be considered as OC. వాళ్ళు కనుక అప్లోడ్ చేయలేకపోయారు అనుకోండి, సర్టిఫికెట్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు లేదనుకోండి, ఇంకా మీరు ఓసీ కిందకి వచ్చేస్తారు. ఓకే, నెక్స్ట్ ద అప్లికెంట్ క్లైమింగ్ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో దే హ్యావ్ టు షాల్ అప్లోడ్ ద సర్టిఫికేట్ ఇష్యూడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేని ప్రకారం ఉందో ఆ సర్టిఫికేట్ అప్లై చేయాలి. అండ్ దాంట్లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయాలి దేర్ గ్రాస్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ ఈజ్ బిలో 8 lakh. అలా ఉంటేనే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కింద వస్తారు. అలా ఉంది అని చెప్తూ వాళ్ళు ఆ సర్టిఫికేట్ ని పెట్టాలి. ఓకే, ఖచ్చితంగా బిఫోర్ ది ఎగ్జామ్ ఉందే అంటే ఈ అప్లై చేసినప్పుడు. నెక్స్ట్ ద అప్లికెంట్ క్లైమింగ్ రిజర్వేషన్ అండర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ షల్ అప్లోడ్ ద సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది మెడికల్ బోర్డ్ స్పెసిఫైయింగ్ ద నేచర్ ఆఫ్ డిసబిలిటీ అండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ డిసబిలిటీ. ఓకే, అండ్ ఓబీసీ సర్టిఫికేట్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్. ఓబీసీ సర్టిఫికేట్ మాత్రం పెడితే కన్సిడరేషన్ చేయరు, నాన్ క్రీమీ లేయర్ కూడా ఉండాలి. అండ్ ద అప్లికెంట్ క్లైమింగ్ రిజర్వేషన్ అండర్ ఈఎస్ఎం షల్ అప్లోడ్ డిశ్చార్జ్ సర్టిఫికేట్. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ అంటే వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయారు అంటే ఇంకా వాళ్ళ జాబ్ అయిపోయాక ఎక్స్ సర్వీస్ మెన్ కి ఒక డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఉంటుంది, అది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. అండ్ స్పోర్ట్స్ కోటా వీళ్ళందరూ కూడాను ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 వాళ్ళు ఏ కేటగిరీలో ఉన్నారో ఆ ఫామ్స్ అనేవి ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. అండ్ లోకల్ క్యాండిడేట్ అని చెప్పుకోవడం కోసం లోకల్ క్యాండిడేట్ కి ఏదైతే ఉందో అంటే 4 years అకాడమిక్ ఇయర్స్ చదవడం కానీ లేకపోతే లోకల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దే హ్యావ్ టు సబ్మిట్ దట్ లోకల్ సర్టిఫికేట్ ఆల్సో. నెక్స్ట్ అంతేకాకుండా హూ మైగ్రేట్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్, ఓకే, ఎవరైతే అలా వచ్చారో దే హ్యావ్ టు అబ్టైన్ ద లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద కాంపిటెంట్ అథారిటీ అండ్ ప్రొడ్యూస్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్. ఇది చూడండి, ఇది వెరిఫికేషన్ టైంలో పెడితే చాలు. ఓకే, ఇవన్నీ కూడాను వెరిఫికేషన్ టైంలో పెడితే చాలు, మిగతా మాత్రం మీరు ఇవన్నీ కూడాను అప్లోడ్ చేయాలి ఎప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడే, ఇది మాత్రం వెరిఫికేషన్ టైంలో. నెక్స్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంప్లాయ్. మీరు ఆల్రెడీ ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు, ఏదైనా సచివాలయంలోనో లేదా ఎక్కడైనా చేస్తున్నారు అనుకోండి, డెఫినెట్ గా ఎన్ఓసి అనేది ఖచ్చితంగా పెట్టాలి. నెక్స్ట్ ద అప్లికెంట్ హ్యాస్ టు ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆన్ ద డే మెన్షన్డ్ బై ద హైకోర్ట్ ఫర్ వెరిఫికేషన్. సో ఎప్పుడైతే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందో, అన్నిటికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అన్ని జాబ్స్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మాత్రం మీరు అన్నిటికీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాలి. ఏదైనా ప్రొడ్యూస్ చేయకపోతే మాత్రం మీ క్యాండిడేచర్ అనేది రిజెక్ట్ చేసేస్తారు. అండ్ అప్లికెంట్స్ ప్రెజెంట్లీ వర్కింగ్ యాజ్ కాంట్రాక్చువల్ అవుట్సోర్సింగ్ ఏదైతే ఇందాక మాట్లాడుకున్నామో దే హ్యావ్ టు అప్లోడ్ లేటెస్ట్ సర్వీస్ అండ్ కాండక్ట్ సర్వీస్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ. ఓకే, వాళ్ళు అప్లై చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా లేటెస్ట్ సర్వీస్ అండ్ కాండక్ట్ సర్టిఫికేట్, వీళ్ళు ఇలా చేస్తారు, వీళ్ళు ఇలా మంచోళ్ళ లేకపోతే ఏదైతే గుడ్డో బ్యాడో వెరీ గుడ్డో ఏదైతే ఉంటుందో సాటిస్ఫాక్టరీ, అది మాత్రం ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ వైల్ అప్లైయింగ్ దీస్ పోస్ట్. ఈ 10 పోస్ట్ లో ఏ పోస్ట్ మీరు అప్లై చేద్దాం అనుకున్నా కూడా ఈ మైండ్ లో పెట్టుకోండి. ఓకే, మై సిన్సియర్ సజెషన్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్ హు ఆర్ అపియరింగ్ దీస్ ఎగ్జామ్స్, మీరు మీ క్వాలిఫికేషన్ బట్టి ఎగ్జామ్ పెట్టుకోండి, అన్ని ఎగ్జామ్స్ పెట్టి తప్పు చేయొద్దు. తర్వాత చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే సార్ నేను ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అవుతున్నాను పెట్టచ్చా అంటే, నా సజెషన్ ఏంటంటే ఎగ్జామ్ మీరు పెట్టడం వల్ల మీకు ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపరేషన్కి ఏమీ యూజ్ అవ్వదు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ రాశారనుకోండి కొంచెం యూజ్ అవుతుంది. ఓకే, కానీ ఈ ఎగ్జామ్కి వచ్చేసరికి మీకు ఏ మాత్రమో ఎస్ఎస్సి సీజీఎల్ ఆస్పిరెంట్స్ కి దీంట్లో అడిగే క్వశ్చన్స్ కానీ దీంట్లో అడిగే ప్యాటర్న్ కానీ పెద్దగా యూజ్ అవ్వదు. ఓకే, మీరు జూనియర్ అసిస్టెంట్ ఇవి పెట్టుకున్నారనుకోండి డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి కొంచెం కొన్ని క్వశ్చన్స్ ఏవైతే ఇంగ్లీష్ కానీ కొన్ని క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ కానీ యూజ్ అవ్వచ్చు. ఓకే, 10th ఇంటర్మీడియట్ బేస్ ఏవైతే ఉన్నాయో వాటికి పెద్దగా యూజ్ అవ్వదు. సో డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టుకోండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపేర్ అయిన కూడా పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. మీకు ఆ ఎగ్జామ్స్ అన్ని ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ ఎస్ఎస్సి సీజీఎల్ కానీ కొంచెం లాంగ్ టైం తీసుకుంటాయి అనమాట. సో కంపారిటివ్లీ దెమ్ ఇవి ఏంటంటే చాలా ఫాస్ట్గా రిక్రూట్మెంట్ జరుగుతుంది, ఫాస్ట్గా మీరు జాబ్లో జాయిన్ అయిపోతారు. ఓకే, సో కాబట్టి మీకు ఏమైనా ఇప్పుడు మీ యొక్క ఫ్యామిలీ థింగ్స్ అంటే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఏమైనా మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఫైనాన్షియల్గా వెంటనే జాబ్ తెచ్చుకోవాలంటే ఈ జాబ్స్ అనేవి చాలా మంచి జాబ్సే, తప్పేం కాదు, మీరు పెట్టచ్చు. అండ్ దే ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ బేసిక్ పే కూడా మంచి బేసిక్ పే ఇస్తుంది. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్ హు ఆర్ అపియరింగ్ ఫర్ దీస్ ఎగ్జామ్. అండ్ ప్లీజ్ follow our channel, and also for the updates on these posts definitely watch the website daily.
దట్ ఈజ్ hcaphc.gov.in. అప్డేట్స్ మాత్రం ఇవ్వండి, ఎందుకంటే నేను ఒక్కోసారి ఈ అప్డేట్స్ ఇవ్వలేకపోవచ్చు. సో కాబట్టి మీరు అదైతే ఫాలో అవుతూ ఉండండి, ఎందుకంటే దాంట్లో మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ కానీ, నెక్స్ట్ స్కిల్ టెస్ట్కి ఎప్పుడు పెడతారు ఏంటనే అప్డేట్స్ కూడా దాంట్లోనే పెడతారు. కాబట్టి కొంచెం దాంట్లో ఎప్పుడు కూడా రెగ్యులర్గా చూస్తూ ఉండండి మీరు అప్లై చేస్తే. ఓకే, with this I'll conclude this session. Thank you very much for listening, and I hope all of you enjoying our videos. Take care all of you. Jai Hind.